ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో యువ వ్యవసాయ ఆవిష్కర్తల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో 5 రోజుల పాటు స్పార్క్ 3.0 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్స్‌ప్లోరేషన్ బూట్ క్యాంప్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ బూట్ క్యాంప్ 25 వరకు కొనసాగనుంది. ఈ శిక్షణా కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల ప్రాంగణంలోని హార్టీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు మాట్లాడుతూ భారతదేశంలో ఆధునిక ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ధికి విశేష సేవలు అందించిన రతన్ టాటా కృషిని స్మరించారు. గతంలో వివిధ విశ్వవిద్యాలయాల మధ్య ఏర్పడిన ఫలవంతమైన భాగస్వామ్యాలను ప్రస్తావిస్తూ ఈ బూట్ క్యాంప్ ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షించిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్య సాధనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల డీన్ డాక్టర్ బి ప్రసన్న కుమార్, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ సి మధుమతి, పారిశ్రామిక అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకురాలు డాక్టర్ టి పద్మలత, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్బివి చలపతిరావు, హెచ్బిఐసి అధిపతి విస్తరణ విద్య ప్రొఫెసర్ డాక్టర్ ఈ కరుణశ్రీ తదితరులు పాల్గొని ఉద్యాన రంగంలో పారిశ్రామిక అవకాశాలు, ఆవిష్కరణలు, స్టార్టప్లు ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ బూట్ క్యాంపుకు ఎంపికైన విద్యార్థులు తమ ఆలోచనలు, లక్ష్యాలను పంచుకుంటూ ఈ శిక్షణ తమలో పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి విలువైన అవకాశాన్ని కల్పించిన విశ్వవిద్యాలయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఏవి9 టీవీ న్యూస్, ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరమణగూడెం.